కుప్పం విమానాశ్రయానికి పేద రైతుల దగ్గర బలవంతంగా తీసుకుంటున్న భూములకు నష్టపరిహారం నగదు కాకుండా రైతులకు అనువైన వ్యవసాయ భూమిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాజేంద్రన్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుప్పంలో నూతన విమానాశ్రయానికి 44 మంది రైతుల నుండి 160 ఎకరాలను భూములని బలవంతంగా తీసుకుంటున్నారని విమర్శించారు. దీనితో మనస్తాపానికి గురై రైతులు కొంతమంది ఆసుపత్రిలో పాలవుతున్నారని వారు గుర్తు చేశారు. రైతుల భూములు కాకుండా ప్రభుత్వ భూములు మాత్రమే ఉపయోగించుకుంటే బాగుంటుందని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు టిక్కీ రాయల్, ప్రభాకర్, ఆవుల గోపి, కుమారి, తేజ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వము కొత్త విమానాశ్రయ నిర్మాణం కోసం గత సంవత్సర కాలంగా భూములను సేకరించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా 44 మంది పేద రైతులకు సంబంధించినటువంటి 160 ఎకరాల భూమిని వారి యొక్క ఇష్టానుసారం కాకుండా ఈ ప్రభుత్వము బలవంతంగా భూముల్ని లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఎవరితోనూ చర్చించకుండా, గ్రామ సభలు పెట్టకుండా, పేద రైతులతో చర్చించకుండా ఈ రకంగా భూములు లాక్కోవడం అన్యాయమని మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మేము కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. జాయింట్ కలెక్టర్ గారికి మేము అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే గత 3 రోజుల క్రితం వెంకటప్ప అనే వృద్ధ రైతుడు, 63 సంవత్సరాల వృద్ధ రైతుడు, అతని 7 ఎకరాల భూమి ఈ విమానాశ్రయ పరిశ్రమకి వెళ్ళిపోతుందనేటువంటి బాధతో బలవన్మరణం చేసుకుని ఈరోజు చావు బతుకుల మధ్య ఆసుపత్రుల్లో కొట్టుమిటాడుతున్నారు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వెంటనే స్పందించి ఎట్టి పరిస్థితుల పేద రైతుల యొక్క భూములను బలవంతంగా లాక్కోకుండా మీరు ప్రభుత్వ భూములను మాత్రమే కొత్త విమానాశ్రయానికి మీరు వాడుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే ఈ పేద రైతుల యొక్క భూములు మీరు తీసుకున్నారో వారికి కూడా వెంటనే వారికి సహాయం చేసి దానికి తగ్గ భూముల్ని వాళ్ళకి మళ్లీ ఇప్పించి వారికి నష్టపరిహారం కల్పించి రైతులందరినీ కూడా ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కుప్పం నియోజకవర్గంలో విమానాశ్రయమని వివిధ పరిశ్రమలని శాంతిపురం, రామకుప్పం మండల మధ్యన సుమారు 2000 ఎకరాలు ప్రభుత్వం సేకరిస్తూ ఉంది. అక్కడ రైతులకి ఏమాత్రం కూడా భూములు ఇవ్వడానికి ఇష్టం లేదు. వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, ఈ భూములు అనువైనవైతే మాకు భూమికి భూమి ప్రత్యామ్నాయం చూపెట్టండి, మీరు ఇచ్చేటువంటి పరిహారం కూడా తక్కువ. ఎందుకంటే కుప్పం నియోజకవర్గంలో ఇప్పుడు ఏ మూలు చూసుకున్నా ₹1 కోటి ఉంది ఎకరా, ప్రభుత్వం ఏమో ఇచ్చేది 17,000 రూపాయలు. అందుకని మీరు కనీసం వాళ్ళకి పరిహారమైన పెంచాలి, భూమికి భూమి ప్రత్యామ్నాయం చూపెట్టాలి. రైతు ఆ భూమి పోయిన తర్వాత ఆ రైతు వచ్చేసి ఆ డబ్బులు ఉంటాయో లేదో తెలియదు. ఆ డబ్బులు ఎవరు కూడా భూమి అమ్ముకున్న తర్వాత ఎవరు కూడా డబ్బులు పెట్టుకునేలా అన్ని పోగొట్టుకుంటారు. మళ్ళీ ఆ రైతు ఈరోజు వ్యవసాయ కూలీగా మారేటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల ప్రభుత్వం దీన్ని పునరాలోచించి గ్రామ సభలు పెట్టి స్వయంగా ముఖ్యమంత్రి గారే ఆ 2 మండలాల రైతులను కూడా ఒక తావ చేర్పించి ఆ రైతులకు ఏం కావాలి, ఈ పరిస్థితి ఏంది అని తెలుసుకొని అధికారులు కాకుండా ముఖ్యమంత్రి గారే స్వయంగా దీన్ని పర్యవేక్షించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము.